ఏమీ లేని వాడనయ్యా, ఏమి నీకర్పించగలను, ఏమీ లేని వాడనయ్యా, రక్షణంపు పాత్రనేతి, రక్షణంపు పాత్రనేతి, స్తోత్రమంచు పాడేదా, ఎంత జాలి యేసువా, ఇంతయని యూహించలేను, ఎంత జాలి యేసువా. దయచేసి కూర్చుందాం. మన మధ్యలో ఉంచబడిన ప్రభు యొక్క ఈ ఫ్యాన్లు ఆపండమ్మా, ఫ్యాన్ లైట్లు ఆపండి. రైట్, ఇది కూడా ఆపండి, ఈ ఫ్యాన్ రైట్. సరే, మన మధ్యలో ఉంచబడిన ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము మన బైబిల్ పైకెత్తి బైబిల్ పళ్ళు పాడదాం. దాని కొరకై నాతో మాట్లాడు స్పష్టంగా ప్రభు, నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే, నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే, నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. మంచిది. ప్రభువుల్లో పాలు పొందడానికి పూర్వము మరొకసారి అపోస్తలులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఇందాక ఆరాధన కొరకు 20వ వచనం చదివాం కదా, ఇప్పుడు 21 చదువుదాం. 21 క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 133వ పేజీలో రాయబడిన వాక్య భాగాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా ప్రభువా, మీరు అదృశ్యమైన లక్షణములలో నిత్య శక్తి కలిగిన వాడవై మరి నన్ను నిత్య విమోచన నా జీవితంలో చేశారు, నాకు నిత్య రక్షణ ఇచ్చారు, నీ నిత్య రాజ్యాన్ని మరి నిత్య స్వాస్థ్యముగా నాకు ఇచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. నేను కూడా ఒకప్పుడు ప్రభువా మరి దైవత్వము లేనటువంటి దేవతలకు, దెయ్యములకు, రాళ్లకు, బంగారు వెండి వస్తువులు విగ్రహాలను ఆరాధించిన వాడిని. అలాంటి నా జీవితంలో ఈ రోజున నా మనోనేత్రాలు వెలిగించి దైవత్వము క్రీస్తునందే సంపూర్ణముగా నివసించుచున్నది అన్న వాక్య ప్రకారముగా ఈ రోజున దైవత్వము కలిగినటువంటి దేవుడైన ప్రభువుని ఆరాధించే ధన్యత నాకు ఇచ్చిన హేతువును బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన మీ పరిశుద్ధ శరీర రక్త మాంసములకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందే అర్హత మీరు మా అందరు కూడా దయచేయమని, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి సరిచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఒక 3 మాటలు చెప్పి ముగించేస్తానే. 3 సంగతులండి. మీరు 20వ వచనం నుంచి, అంటే 20వ వచనం చెప్పేశాను కదా మీకు, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 28 వరకు ఉన్న వచనాల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి.
ఆ 3 సంగతులు చెప్పి ముగిస్తాను, మనం పరీక్ష చేసుకోవచ్చు. మొదటి సంగతి 24వ వచనం చదవండి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు, చాలా జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి ఈ మాట. ఎవరు అప్పగించారంట? దేవుడు అప్పగించాడట. దేనికి అప్పగించాడంట? అపవిత్రతకి అప్పగించాడట. ఎవరిని అప్పగించాడట? అనుసరించుకునే వారికి ఇవి అట్లాగే పట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తాను ఎవరిని అప్పగించాడు. మీకు తెలిసింది మీరు చెప్పారు కదా, నేను బైబిల్ చదివేటప్పుడు దేవుడు నాకు చెప్పింది నేను చెప్తాను. ఇప్పుడు ఆ మాటలు అట్లాగే నోట్ చేసుకుని ఇప్పుడు 21 చదవండి. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా, అక్కడ ఆగండి. ఇప్పుడు మొదటి మాట ఇది రాయండి. ఎవరిని అప్పగించాడు? ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించేశాడు. ఎవరికి అప్పగించాడు? అపవిత్రతకి అప్పగించాడు కదా. ఇప్పుడు ఎవరిని అప్పగించారు అని లాస్ట్లో రాసుకుంటే దాంట్లో మొదటి మాట చెప్తున్నాను నేను 21వ వచనంలో. ఏమని? వారు దేవునిని ఎరిగియు దేవునిగా ఏం చేయలేదట. ఇప్పుడు మనం పరీక్షించుకోవడానికి ఒక మాట చెప్పనా? 20వ వచనంలో మనము దేవుణ్ణి ఏం చేయలేదు చెప్పండి? ఎరగల. అంతేనా? మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఒకప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ నేను చేయడం మాత్రమే కాదు, మీరు కూడా చేసి వచ్చిన వాళ్ళమే. ఎందుకు చేశాం మనము అంటే సింపుల్, దైవత్వము కలిగినటువంటి దేవుడు ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని మనం ఏం చేయలేదు. ఎరగల, తెలియక చేశాము. కాబట్టే మనం తెలియక చేసినటువంటి దోషముల, అపరాధములని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, నేను తెలియక ఇదిగో వీటిలన్నిటిలో దైవత్వం ఉందని ఇన్ని సంవత్సరాలు నేను వాటి వెనకమాలు వెళ్ళాను, వాటిని పూజించాను, ఆరాధించాను, బలి అర్పించాను, ఎన్నో పనులు చేశాను, నన్ను క్షమించయ్యా అంటే అప్పుడు ప్రభు వెంటనే నిజమే వీడు తెలియక చేశాడు అని మనల్ని క్షమించి ఇప్పుడు తెలుసుకునే వ్యక్తులుగా చేసి ఇక్కడ కూర్చోబెట్టాడు. అవునా? ఇప్పుడు ఎప్పటి నుంచి నువ్వు బలలో చేయి వేస్తున్నావు? ఇవాళ మొదటిసారా? కాదు. ఏ రోజైతే నువ్వు దేవుణ్ణి ఎరిగావో ఆ రోజు నుంచి ప్రభుని ఆరాధన చేస్తున్నావు, ఆ రోజు నుంచి ప్రభు బలలో చేయి వేస్తున్నావు. ఎప్పుడు ఎరిగావు దేవుణ్ణి? నేనైతే జనవరి నెల 20వ తారీఖు 2002వ సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఎరిగాను. అంటే ఎప్పటికీ 23 సంవత్సరాల 3 నెలలు అవుతుందండి. ఇప్పుడు నన్ను నేనేం పరీక్ష చేసుకోవాలా? లేదా నువ్వేం పరీక్ష చేసుకోవాలంటే నువ్వెప్పుడు ఎరిగావో దేవుణ్ణి, నీ బైబిల్ మొదటి పేజీలో ఆ తారీఖు ఉందో లేదో రాసుకుని ఉంటే రాసుకుని టక్మని మనస్సాక్షితో చెప్పు, నేను చెప్పినట్లుగా ఎప్పుడు ఎరిగావో. అక్కడి నుంచి నువ్వేం పరీక్ష చేసుకోవాలంటే ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు ఒకప్పుడు దేవుణ్ణి ఎరగక పూర్వము దేవుడు నిన్ను క్షమించాడు. దేవుణ్ణి ఎరిగిన తరువాత కూడానట వాళ్ళు చేసిన తప్పేంటంటే రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి రాశాడు పౌలు, దారిన పోయే దానిల గురించి చెప్పట్లా. అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు మీరు ప్రభు బల్ల దగ్గర మీరు సరి చేసుకోవాలి అంటే ఇట్లా అనుకోవచ్చు. ఆ రోజున రోములో ఉన్నటువంటి సంఘంలో ఉన్న విశ్వాసులకి పౌలు పత్రిక రాస్తూ వారు దేవుణ్ణి ఎరిగియూ దేవునిగా మహిమపరచలేదు అని రాస్తే, ఇప్పుడున్న ఈ రోజున సందర్భాన్ని బట్టి మనం ఇట్లా చెప్పచ్చు. ఏలూరులో ఉన్నటువంటి నల్లదెబ్బలో ఉన్నటువంటి సియోనులో ఉన్నటువంటి విశ్వాసులు, సియోనులో ఉన్నటువంటి సంఘస్థులు దేవుణ్ణి ఎరిగి కూడా ఏం చేయలేదట, వాళ్ళు దేవునిగా మహిమపరచాలి. పరీక్ష చేసుకో. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివే కదా. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు ఎవరో తెలుసు నీకు, దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసు నీకు, దేవుని యొక్క మంచితనం ఏంటో తెలుసు నీకు, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏంటో తెలుసు నీకు, దేవుని యొక్క నిత్యశక్తి ఏంటో తెలుసు నీకు, దేవుని యొక్క దైవత్వం ఎంత గొప్పదో తెలుసు నీకు, ఆయన ఎంత పరిశుద్ధుడో తెలుసు నీకు. ఇన్ని సంగతులు తెలిసి కూడా నువ్వు దేవుణ్ణి ఏం చేయట్లేదట, మహిమపరచలేదంటే బహుశా ఏం చేసుంటావు అది చెప్తాను. ఏం చేసుంటావు? దేవుణ్ణి మహిమపరచలా అని అక్కడ అన్నాడు. నేను అడుగుతున్నాను, మహిమపరచలేదు సరిగదా, బహుశా ఏం చేసుంటావు చెప్పరే? దేవుణ్ణి అవమానపరిచుంటావు బిడ్డ. నీ నడవడిక, నీ చూపులు, నీ మాటలు, నీ వినికిడి, నీ ప్రవర్తన, నీ నడవడిక ద్వారా, నీ వస్త్రధారణ ద్వారా, నీ బిహేవియర్ ద్వారా బహుశా దేవునికి అవమానం తీసుకొచ్చావేమో. అందుకని ఇప్పుడు 24 జోడించండి. అందుకని దేవుడే
ఎవరికట? ఎవరు అప్పగించారు? చాలా జాగ్రత్త రాసుకోండి ఆ మాట. ఎవరు అప్పగించారు? ఒకవేళ రాజా క్రిస్టియన్ అప్పగించాడో, లేకపోతే సంఘ పెద్దలు అప్పగించారో, లేకపోతే ప్రసాద్ గారు అప్పగించారు, ఇంకొకరు ఎవరైనా అప్పగించారు అనుకోండి అపవిత్రతకి మనల్ని, అప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. దేవా, వీళ్ళు నా మీద అపవిత్రత అని ముద్రేస్తున్నారయ్యా, వీడు అపవిత్రుడు, ఈ అమ్మాయి అపవిత్రురాలని ముద్రేస్తున్నారు ప్రభువా, ఇదిగో నన్ను నువ్వే పవిత్రపరచాలి, లేదా నువ్వే నా సాక్ష్యాన్ని నిలబెట్టాలయ్యా అని మనం పరిగెత్తుకుని దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు మనల్ని నిలబెడతాడు. జ్ఞాపకం పెట్టుకో. ఇప్పుడు 24 ఎవరు అప్పగించారు? ఎవరు అప్పగించారు? ఇప్పుడు నన్ను అడగనివ్వండి, దేవుడే అప్పగిస్తే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం మనం? చెప్పండి. ఎవరి దగ్గరికి వెళితే అపవిత్రత తొలగిపోతుంది? ఉందా మరొక అవకాశం మనకి? ఒక్కసారి దేవుడే అపవిత్రతకు అప్పగిస్తే దేవుడిని దాటి పవిత్రపరిచే శక్తిమంతుడు ఎవ్వడు కూడా ఈ భూమి మీద లేనే లే. అందుకని మనం ఏం చేయాలా? దేవా, నన్ను క్షమించు, నేను దేవుణ్ణి ఎరగక మునుపు నిన్ను అవమానపరిచా, నిన్ను మహిమపరచలేదు, నీ మీద తిరుగుబాటు చేశాను, అప్పుడు నన్ను క్షమించావును. ఇప్పుడు నేను దేవుడు ఎవరో ఎరిగి కూడా నేను నిన్ను మహిమపరచలేకపోతున్నానయ్యా, దేవుడెవరో ఎరిగి కూడా నేను నిన్ను అవమానం తీసుకొస్తున్నాను, నీ నామానికి నన్ను క్షమించయ్యా అని దేవుని పాదాలు పట్టుకుని మళ్ళీ మనం తిరిగి సమకూర్చబడితే తప్ప మళ్ళీ మనం ఏం చేయబడలేమో తెలుసా? పవిత్రపరచబడలేం బిడ్డ. ఎవరి శరీరక్త మాంసములవి? పవిత్రుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పవిత్రమైన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం. మరి ఎట్లా పాలు పొందుదాం? అపవిత్రతకు అప్పగించబడి అపవిత్రతని మనం మొత్తం ఒళ్ళంతా ఉంచుకుని అట్లా అపవిత్రతతో పవిత్రమైన చేతిలో పవిత్రమైన రొట్టెలో చేయి వేద్దామా? భావ్యమేనా? అట్లా కాదులే పాస్టర్ గారు, నాకెంత ఉందండి అపవిత్రము, ఏదో కొంచెమే, మరీ అంత లోకంలో ఉన్న దుర్మార్గుడు అంత అపవిత్రం నాకు లేదండి, ఏదో కొంచెమేనండి, పర్వాలేదులే, ఏమవుదులే అని అనుకునేద్దామా? 100 లీటర్లు పాలు పాడవాలి అంటే ఎన్ని చుక్కల పెట్రోల్ వేయాలి? లేదా ఎన్ని లీటర్లు పెట్రోల్ కలపాలి? 2? ఒక్క చుక్క చాలు. ఒక్క చుక్క కిరసనాయిలో ఒక చుక్క పెట్రోల్ వేయండి, వెంటనే ఏమవుతుంది? దాని మీద ఒక లేయర్ అలా ఫామ్ అవుతుంది గ్రీన్ కలర్లో. వెంటనే పాలు ఇలా చేత్తో పట్టుకోగానే పాల శాతమే ఎక్కువ, పెట్రోల్ శాతం తక్కువ, అయినా కానీ ఏమైపోయినాయి? పాలు ఇరిగిపోయినాయి, పాడైపోయినాయి. మనిషి కూడా ఏమనుకుంటున్నాడు చెప్పనా? నాలో పెద్ద అపవిత్రం ఏం లేదు, కొంచెమే, ఏదో ఊరికే అప్పుడప్పుడు అలా నోరు తొలిసినప్పుడు వెళ్ళి ఊరికి అట్లా చిన్న 90నే తీసుకుంటాను. నేనే పెద్ద పెద్ద బాటిల్స్ తాగను నేను. హనీ గారు, నాన్నగారు, బాటిల్స్ తాగేవాడిని కాదన్నా నేను. చిన్న ఊరికి 90 ఎంత తీసుకుంటాను. లేదా ఎప్పుడైనా నోరు ఇట్లా అనిపించినప్పుడు ఒక్క సిగరెట్టే తాగుతాను నేను. ఏదో రోజంతా చైన్ స్మోకర్ని కాదు, ఒక్క సిగరెట్ అంటే ఎంత ఉంది నాకు అపవిత్రత? కొంచెమే. ఎప్పుడైనా నాకు బోర్ కొట్టినప్పుడు కొంచెం అలా జబర్దస్త్ పెట్టుకుని కొంచెంసేపు నవ్వుకుని కట్టేస్తా, అంతే తప్ప నేను అన్ని సీరియల్స్ ఏమి చూడను అని ఏమనుకుంటున్నాడు మానవుడు? చెప్పండి. ఎంత నాలో ఉంది? కొంచెమే అనుకుని ధైర్యంగా పాలు పొందుతున్నాడు. జాగ్రత్త బిడ్డ. దేవుడు అపవిత్రతకు అప్పగిస్తే బయటికి వచ్చేది సాధ్యమయ్యే పని కానీ కాదు. ఎందుకు అప్పగిస్తాడు దేవుడు? అన్యాయస్తుడా? కాదు. అక్కడ రాయబడి ఉంది, వారు దేవుణ్ణి ఎరిగి కూడా వాళ్ళు దేవుణ్ణి ఏం చేయలేదట, మహిమపరచలా. ఇప్పుడు నువ్వేం పరీక్ష చేసుకుంటావో చెప్పనా? ఇన్ని సంవత్సరాల నా జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుందా, దేవునికి అవమానం వస్తుందా? నేను ఒక మాట చెప్పనా? దేవుణ్ణి మహిమపరిస్తేనే మనము చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేపబడతామండి. లేకపోతే మనం ఎంత భక్తి చేసినా, మనకి ఎంత గొప్ప పాస్టర్ గారు వచ్చి మన సమాధి కార్యక్రమం చేసినా కూడా మనం లేపబడం. దానికి ఒక ఉదాహరణ చూపించి ముందుకెళ్ళిపోనా? చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏమనుందో? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ, అక్కడ ఆగండి,
మొన్న 20వ తారీఖు ఏప్రిల్ 20వ తారీఖుని యావత్ ప్రపంచమంతా కూడా యేసు ప్రభు వారు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచాడు అని ప్రభుని ఆరాధన చేశారు. పునరుత్థాన ఆరాధన పండుగ రోజు మనం కూడా ప్రభుని ఆరాధన చేశాం. అసలు ఇంతకీ ప్రభు ఎందుకు లేచాడు తిరిగి, ఎట్లా లేపబడ్డాడు తిరిగి? ఈ లోకంలో చాలామంది మహానుభావులు అనబడిన వారు, గురువులు అనబడిన వారు, బాబాలు అనబడిన వారు, లేదా ఇప్పుడు చెప్పినట్లుగా 33,000 కోట్ల మంది దేవీ దేవతలు అనబడిన వారు, అవతార పురుషులు అనబడిన వారు ఇంతమంది ఉన్నారు కదా. వీళ్ళు భూమి మీద పుట్టారు, జీవించారు, చచ్చిపోయారు, సమాధిలోనే ఉన్నారే. మరి ఒక్క యేసు ప్రభు ఒక్కడే యావత్ సృష్టిలో ఆయన సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. ఆయన ఒక్కడే సమాధిని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడానికి కలిగిన కారణం ఏంటి? వాళ్ళు ఎందుకు లేగవలేదు, ఈయన ఎందుకు లేచాడు అంటే ఇదిగో ఆ మాట మీరు చదివారు, తండ్రి మహిమ వలన ఎలాగూ లేపబడను. ఎట్లా లేపబడ్డాడట? బై ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ వలన ఆయన ఏం చేయబడ్డాడట? మరణంలో నుంచి 3వ రోజున పునరుత్థానుడై తిరిగి ఒక రోజున. అంటే ఆ మాట మనకి ఏం పాఠం నేర్పిస్తుందో తెలుసా? 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు భూమి మీద బ్రతికితే 33.5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకను కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేసినాడు? ఆయన మహిమపరిచినాడు. ఆయన ద్వారా తండ్రి అయిన దేవుని నామానికి మహిమ వచ్చిందే తప్ప ఎక్కడ కూడా అవమానం రాకుండా బ్రతికాడు. కాబట్టే అట్లా మహిమపరిచి చనిపోయి సమాధి చేయబడితే ఏ మహిమైతే ఆయన దేవుని మహిమపరిచాడో అదే మహిమ ఆయన సమాధిలో నుండి పునరుత్థానుడిగా తిరిగి ఏం చేసిందట. రేపు మన సంగతి కూడా అంతే. మనం కూడా చచ్చిపోయి సమాధి చేయబడితే ఒకవేళ కొన్ని రోజులకి ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది, పురుగులు పడి కుళ్ళిపోతుంది, ఏముండదు. కానీ మనకు ఒక నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? నా ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఈ శరీరానికి మహిమ శరీరం అమరుస్తాడు, అప్పుడు నేను ఆయనతో కలిసి మహిమలోనికి వెళ్తాను అనేది నిరీక్షణ ఉంది. మంచిదే, నిరీక్షణ ఉండడం మంచిదే. నేనేమంటానంటే ఆ నిరీక్షణ నెరవేర్చబడాలి అంటే ఒట్టినే రాదు బిడా మహిమ శరీరము. మహిమ శరీరం రావాలంటే నువ్వు వెల చెల్లించాలా? ఒట్టినే వచ్చేస్తుంది అనుకున్నావా? ఒట్టినే నీకు మహిమ శరీరం అమర్చేస్తే ఇంకా ఆయన గొప్పతనం ఏముంది? మహిమ శరీరం నీకు అమర్చబడాలి అంటే నేను కూడా బ్రతికినన్నాళ్ళు కూడా ప్రభువుని ఏం చేయాలి చెప్పండి? మహిమపరచాలి. ఇప్పుడు జస్ట్ నువ్వు పరీక్ష చేసుకుని మనస్సాక్ష్యమే చెయ్యేసి రక్షించబడిన రోజు మొదలుకుని, లేదా యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు, దైవత్వం కలిగినటువంటి దేవుడు, నిత్యశక్తి కలిగినటువంటి దేవుడు అని ఏ రోజునైతే నువ్వు ఎరిగావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవునికి మహిమ వస్తుందా, దేవునికి అవమానం వస్తుందా అని పరీక్ష చేసుకో. మొదటిది. రెండవది కంటిన్యూషన్ చదవండి. మొదటి అధ్యాయం 21 మొదటి అధ్యాయం 21. మరియు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. రెండవది ఏం చేయలేదట మనిషి? అదే దేవుడు దాన్ని కూడా సీరియస్గా తీసుకుంటాడు. జాగ్రత్త. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదట వాళ్ళు. చూడండి, లోకంలో పనికి మాలిన వాళ్ళందరికీ చెప్తాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి. వాళ్ళు అటు పక్క నుంచి యు ఆర్ లుకింగ్ సో గుడ్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టారనుకో, వెంటనే ఏమంటావు చెప్పు నువ్వు? థ్యాంక్ యూ సో. అక్కడ తాగిపోదు, మళ్ళీ దాని కింద లైన్లో థ్యాంక్ యూ సో మచ్. అక్కడ తాగిపోదు, మళ్ళీ కింద లైన్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మళ్ళీ అక్కడ తాగిపోదు, మళ్ళీ దాని కింద ఒకటి ఎర్ర గుర్తు లవ్ సింబల్ ఒకటి, తెల్ల గుర్తు లవ్ సింబల్ ఒకటి, పచ్చ గుర్తు లవ్ సింబల్ ఒకటి, మళ్ళీ ఆ ముఖం మీద ఉన్న 3 లవ్ సింబల్స్ ఒకటి. ఇన్ని పెడతావు దేనికి? ఏదో వాళ్ళకే పని పాట లేక నిన్నేదో మెప్పించడానికి యు ఆర్ లుకింగ్ సో గుడ్ అన్నారు అంతే. దానికి 4 థ్యాంక్స్లు పెట్టావు. మరి ప్రభుకి ఎప్పుడైనా ఒక థ్యాంక్స్ అని చెప్పినావా నీ జీవితంలో? ప్రభువా నన్ను బ్రతికించావయ్యా, ఈరోజు నాకు ఊపిరిచ్చావు ప్రభువా, నన్ను పోషిస్తున్నావయ్యా, నన్ను బలపరుస్తున్నావు ప్రభువా, థ్యాంక్ యూ అయ్యా, నీకు వందనాలు ప్రభువా, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా అన్న అనుభవం ఉందా మన జీవితంలో? కృతజ్ఞతాస్తుతి చెల్లించలేని కారణాన్ని బట్టి ఎవరికి అప్పగించేసినట్టు దేవుడు వాళ్ళని. మనల్ని కూడా అంతే. జాగ్రత్త బిడ్డ. అందుకని కృతజ్ఞత కూడిక కలిగి ఉండాల. అమ్మో కృతజ్ఞత కూడిక అంటే మీరేమనుకుంటారండి? అమ్మో కృతజ్ఞత కూడిక అంటే రాజా క్రిస్టియన్ అన్నయ్యకి ఒక 1000 రూపాయలు ఇవ్వాలి, ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, మళ్ళీ ఇక్కడ లైటింగ్లు పెట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది ఎందుకులే అండి బాబు. సంవత్సరానికి ఒకసారి డిసెంబర్ 1వ తారీఖు రోజున, అది ఏ రోజు వచ్చినా సరే మనం పెట్టి చేతులు దులుపుకుంటే అమ్మయ్య, పేతురులాగా పిలాతులాగా చేతులు కడుక్కుంటే అమ్మయ్య అయిపోయింది అనుకుంటాం. నేనేమంటాను తెలుసా? ప్రతి నెల
రాజా క్రిస్టియన్ వచ్చినప్పుడు సాయంత్రం ఇక్కడ కూడుకుంటున్నాం కదా, ఇక్కడ కూడుకునేదేదో ఒక్కొక్క వారం ఒక్కొక్క నెల ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర కూడుకుంటే 12 నెలలు 12 కుటుంబాల దగ్గర ఏం జరిగింది చెప్పండి? కృతజ్ఞత కూడిక. దానివల్ల వచ్చే మేలు చెప్తాను చూడండి. ఒకటి, సంఘమంతా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న వారి కొరకు ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తారు. 2, మీ ఇంటి ద్వారా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఏం వెళుతుంది? సువార్త వెళుతూ ఉంది. 3, ఇదిగో ఇక్కడ కూడిక జరుగుతూ ఉంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి రిఫ్రెష్మెంట్ ఇవ్వడానికి సంఘంలో ఉన్న అమౌంట్ వాడాల్సి వస్తూ ఉంది. అదే మీ ఇంటి దగ్గర అయితే మీరు దాన్ని షేర్ చేసుకుంటే కొంత ఈ అమౌంట్ వేరే పనికి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా చాలా మేళ్ళు ఉన్నాయి మనకి. కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకన్నాడు దావీదు, నా ప్రాణమా దేవుడు చేసిన మేళల్ని ఎప్పుడు కూడా నువ్వేం చేయొద్దు, మర్చిపోవద్దు. పరీక్ష చేసుకుందామా? ఉందా దేవుని ఎడల కృతజ్ఞత భావం ఉందా మనకి? దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి ఊరికే ఆదివారం రోజున 4 మాటలు ఆరాధించేసి వెళ్ళిపోయి చేతులు దులుపుకోవడం కాదు. ఒక నిజమైన క్రైస్తవుడికి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడిని ఏం చేయాలి చెప్పండి? థ్యాంక్ యూ జీసస్, కృతజ్ఞత చెల్లించేటటువంటి ఆ కృతజ్ఞత మనస్సు ఉండాలి. అందుకని కృతజ్ఞత బుద్ధి లేనివారు అని రాయబడింది బైబిల్లో. కాబట్టి 2వది ఏమన్నారట? ఏం చేయలేదట వాళ్ళు? దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించలేదట. నీ సంగతి ఏంటి ఆలోచన చేయి. ఇది రోమాలో ఉన్న సంఘాన్ని గురించి పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు సియోనులో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నా నేను. ఒకవేళ నువ్వు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తివా, దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే వ్యక్తివా, దేవునికే మహిమ కలుగుతుంది. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, ఈవెన్ నీ సంఘము ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది బిడా. అప్పుడు దేవుడు మిమ్మల్ని పవిత్రపరుస్తాడు, మీ కుటుంబాన్ని పవిత్రపరుస్తాడు, ఈవెన్ మీ సంఘాన్ని కూడా పవిత్రపరుస్తాడు. కానీ ఇప్పుడు మనం చదివే ఈ ప్యాసేజ్, ఈ లైన్ అంతా కూడా రోమాలో ఉన్నటువంటి సంఘం అట్లా చేయలేదట. చెయ్యని కారణాన్ని బట్టి వారి జీవితాల్లో, వారి కుటుంబంలో, వారి సంఘంలో వచ్చిన నష్టమేంటో రాస్తున్నాడు పౌలు. ఇప్పుడెందుకు చెప్తున్నాను నేను అంటే, ఒక మాట చెప్తారు, బుద్ధిమంతుడట లేదా జ్ఞానం కలిగినోడట పక్కనోడికి వచ్చిన నష్టాన్ని చూసి వీడేమవుతాడట? జాగ్రత్త పడతాడట. బుద్ధి లేనోడట, నష్టం వచ్చింది ఆడికేగా, నాకు కాదుగా, నాకు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటాడు. వచ్చిన తర్వాత ఇంకేం చూస్తావు? వచ్చిన తర్వాత ఏమవుతుంది? నష్టమే. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను నేను అంటే, కొన్ని వేల సంవత్సరాలకి పూర్వము రోమాలో ఉన్నటువంటి సంఘము నష్టపోయింది. ఈ రోజున సియోనులో ఉన్నటువంటి సంఘానికి రోమాలో ఉన్న సంఘం ఏ రీతిగా నష్టపోయిందో వివరిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు బుద్ధిమంతులైతే, జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తారు? వాడు నష్టపోయాడురా ఈ పని చేసి, ఇదిగో ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్పాడు, నన్ను అలర్ట్ చేస్తున్నాడు, నేనేం చేయకూడదు, నేను నష్టపోకూడదంటే ఆడు చేసిన తప్పు నేను చేయకూడదని సరి చేసుకుంటాం. లేదు నష్టం వచ్చింది రోమా సంఘానికిగా, సియోను సంఘానికి కాదు, వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటే ఆ తర్వాత చూడటానికి ఏమీ ఉండదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా చూపిస్తాను, రండి కిందకి రండి వరుసనే. ఇంకా మరి అప్పుడే దాటి వెళ్ళిపోతున్నారు. 22, 23 ఎవరు చదువుతారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, తర్వాత వాదముల యందు ఏమైపోయారట? వ్యర్థులైరి. అంటే వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే వేస్ట్ డిస్కషన్స్. 3వది, వాళ్ళు చేసిన తప్పేంటి చెప్పండి? వాదముల యందు ఏమైపోయినారట? వ్యర్థులు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే వ్యర్థమైన వాదన చేస్తూ ఉన్నారు అంతే. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నువ్వు చేసే తప్పురా, నువ్వు అలా చేయకూడదురా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు అంటే మీకు అర్థం అవడానికి ఎట్లా చెప్తాను. అయ్యా మీరు వేరే ఆమెతో ఉంటున్నారంట, ఒక క్రైస్తవ విశ్వాసిగా, అది మీకు తగింది కాదండి అన్నామంటే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? భలేవాళ్లే పాస్టర్ గారు, దావీదు ఊరియా భార్యను ఉంచుకోవాలా, దావీదు అంతటోడే చేస్తే అప్పుడు నేను చేస్తే తప్పేంటి? దావీదు దేవునికి ఉదయానుసారుడు అన్నాడుగా, అప్పుడు నేను చేస్తే తప్పేంటి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏ వాదన ఇది? అయ్యా మీరు మీ భార్యని కొట్టారంట కదా నిన్న, తప్పు కదా. మీరు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా సంఘంలో ఉంటూ మీ భార్యని కొట్టడం అనేది తప్పు కదండి. మీకు దేవుడు తెలుసు, బైబిల్ తెలిసి కూడా కొట్టారంట, తప్పు కదండి అంటే ఏమంటున్నారు చెప్పనా? భలేవాడు అన్న, కోపం వస్తే దేవుడు చేత్తో రాసిన రాతి పలకలనే మోసే ఏం చేసినాడు?
మోషే ఇస్సరి నాలుగేసి కొట్టాడు, ఆఫ్టర్ ఆల్ మా భార్యను కొట్టడం పెద్ద తప్ప ఏంటన్నా అంటున్నాడు. అంటే ఏంటిది? అది వ్యర్థమైన వాదన. బ్రదర్, మీరు దేవుని సేవకులు అయ్యుండి నన్ను చంపే ప్రభువా, నేను చచ్చిపోతాను ప్రభు, ఆత్మహత్య చేసుకుంటానయ్యా అని అంటున్నావు నువ్వు, ఇది తప్పు కదా, ఇట్లా అనొచ్చా అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? భలేవాడు అన్నా. కర్మేలు పర్వతం మీద ఆకాశం నుంచి అగ్ని దించినటువంటి ఏలియానే నెక్స్ట్ సీన్లో ఏమన్నాడు? ప్రభు ఇక చాలు, నన్ను తీసుకో అన్నాడు. ఇవన్నీ ఏంటి చెప్పండి? వ్యర్థమైన వాదన. అంటే నేను ఒక మాట చెప్పనా, చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవ విశ్వాసులు చేస్తున్న తప్పేంటి అంటే, వాళ్ళు ఒక తప్పు చేస్తున్నారు, అది తప్పని వాళ్ళకే తెలుసు. కానీ చాలామంది విశ్వాసులు బైబిల్ ఎందుకు చదువుతున్నారు నేను చెప్పనా? ఇది వాస్తవం, నువ్వు కూడా అట్లా చదువుతున్నావేమో, సరి చేసుకో. చాలామంది విశ్వాసులు బైబిల్ ఎందుకు చదువుతున్నారు చెప్పనా? వాళ్ళు చేసే తప్పుని సమర్థించుకోవడానికి తగినటువంటి సందర్భాలు ఏమున్నాయా అని వెతుక్కుని వాటిని తీసి పక్కన పెట్టుకునే దాని కొరకు చదువుతున్నారంటే తప్పు కాదేమో. అందుకే ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళు చేయలేదా? ఇదిగో ఈ సందర్భంలో ఏం చేయలేదా? నందు నువ్వు గుండెందుకు కొట్టించుకున్నావు అన్నామనుకోండి, మరి ఆయన చదివాడో లేదో, భలేవాడు అన్నా నువ్వు. అపోస్తల కార్యంలో పౌలు ఒక చోటుకి వెళ్ళి గుండు కొట్టించుకున్నాడా లేదా? అందుకని నేను కూడా కొట్టించుకున్నా. చూసావా? అంటే మనం చేసే ఒక తప్పుకి సపోర్టింగ్ ఏం దొరుకుతుంది అని దీంట్లో వెతుక్కునే దాని కొరకు చదువుతున్నారు. ఇదే వ్యర్థమైన వాదన అంటే. ఇలా చాలా సంగతులు నేటి క్రైస్తవ సమాజం తప్పిపోతుందంటే తప్పు కాదేమో బిడ్డ. జాగ్రత్త. నీ తప్పులు నీ సమర్థించుకునే దాని కొరకు బైబిల్ చదవద్దు. నీ తప్పులని సరిచేసుకునే దాని కొరకు బైబిల్ చదవాలి. మనం ఏదైనా ఒక తప్పు చేసేసి ఇదిగో ఈ బైబిల్లో ఇట్లా ఉంది కదా, ఇట్లా చేయొచ్చని ఉంది కదా, అట్లా చేయొచ్చని ఉంది కదా, దీంట్లో తప్పేంటి అనకూడదు. దాన్ని ఏమన్నాడు తెలుసా పౌలు ఇక్కడ? ఇట్స్ ఎ వేస్ట్ డిస్కషన్ అన్నాడు. వ్యర్థమైనటువంటి వాదనలు చేయొద్దు. ఇవన్నీ మీకు ఎప్పుడు యవనస్తుల మీటింగ్ జరగలేదు, కానీ నన్ను కొన్ని ఇంపార్టెంట్ డేట్స్లో, అంటే జనవరి 26, ఆగస్ట్ 15, లేదా కొన్ని ఫెస్టివల్స్లో యూత్ రిట్రీట్కి పిలుస్తారు. యూత్ రిట్రీట్కి పిలిచినప్పుడు మార్నింగ్ సెక్షన్ అంతా వాకింగ్ చెప్తాను, ఆఫ్టర్నూన్ సెక్షన్ భోజనం చేసిన తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ కోసం క్వశ్చన్ అవర్ ఇస్తాం. క్వశ్చన్ అవర్ అంటే వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద క్వశ్చన్ రాసి ఒక డబ్బాలో పడేస్తారు. ఎవరు రాశారనేది తెలియదు. ఆ క్వశ్చన్ నా దగ్గరికి వస్తే దాన్ని చదివి దానికి బైబిల్ త్రూ ఆన్సర్ ఇవ్వాలి. చాలామంది యవనస్తులేని పిల్లలు రాసే ప్రశ్న ఏంటో చెప్పనా? అన్నా, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప ఒప్ప? ఇదే ప్రశ్న. సరే, నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పండి అన్న అసలు ఆన్సర్ వాళ్ళకి తెలుసు. నేనేం చెప్తాను అడగడానికి కోసం అడుగుతారు అంతే వాళ్ళు. నేను చేసుకోవడం తప్పండి, అట్లా చేసుకోకూడదు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి అని చెప్తే, ఇప్పుడు నిజంగా వాళ్ళు తెలుసుకుందామని అడిగినోడైతే ఓహో అన్న చెప్పింది కరెక్టేలే అని మౌనంగా ఉంటాడు. వాడు తెలుసుకుందామని అడిగినోడు కాదు. ఇప్పుడు కింద నుంచి వెంటనే ఏమంటారు తెలుసా? మరి యాకోబు రాహేలుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదన్నా, అది ఎట్లాగూ అంటే ఇప్పుడు ఏం డిస్కషన్ చెప్పండి? ఇది వ్యర్థమైన డిస్కషన్, వ్యర్థమైనటువంటి వాదన. జాగ్రత్త. అందుకని వాళ్ళని ఎవరికి అప్పగించినాడు? అపవిత్రతకి. ఇంకా కింద చూడండి, ఇంకా కింద ఏమైనాయి? మరియు వారి అవివేక హృదయము, అది వాళ్ళ హృదయం ఏమైపోయిందట? అంధకారం, చీకటి అయిపోయింది. తర్వాత తాము జ్ఞానులమని చెప్పుకుంటూ కూడా ఏమైపోతున్నారట? బుద్ధిహీనులైపోయారట. అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా. ఇప్పుడు ఆ 21 నుంచి 22 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి పక్కకి తీసి పెడితే ఎన్ని సంగతులు వచ్చినాయో చూస్తే అన్ని సంగతులను బట్టి ఇప్పుడు 24లో అన్నాడు, ఈ హేతువు చేత. ఏ హేతువు చేత? దేవుణ్ణి మహిమపరచని కారణాన్ని చేత, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని హేతువు చేత, వ్యర్థమైనటువంటి వాదనలు పెట్టుకున్న చేత, మరి వారి హృదయం అంధకారమైపోయిన కారణం చేత, మరి వారు జ్ఞానులే అని అనుకుంటున్నారు కానీ బుద్ధిహీనులైపోయిన చేత, ఇదిగో ఈ పనులన్నీ చేసిన హేతువు చేత ఇప్పుడు వారి హృదయం ఏమైపోయిందట? దురాశలకు వెళ్ళిపోయింది. దురాశ గర్భము ధరించి పాపము గంటదట. పాపము పరిపక్వమై మరణంలోనికి వెళుతుంది.
అట్లాంటి పరిస్థితిలో ఉన్న కారణాన్ని బట్టి దేవుడే వారిని ఎవరికి అప్పగించేశాడట? అపవిత్రతకి. జాగ్రత్త. ఇప్పుడు తర్వాత 25. అట్టివారు, మళ్ళీ వాళ్ళ గురించే, దేవుని సత్యమును ఆగండి, ముందు ఏం చదువుతారంటే 26 చదవండి, తర్వాత 25. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. చూసావా, ఇక్కడ కూడా 26లో ఎవరు అప్పగించారంట? చెప్పండి, ఎవరు అప్పగించారు? మళ్ళీ దేవుడే. ఎవరికి అప్పగించాడు? అపవిత్రత ఇందాక అయిపోయింది రామ్మోహను, నువ్వు ఇప్పుడే లేచినట్టు నువ్వు నిద్ర. ఇప్పుడు రెండవ సంగతి చెప్పు. 26లో ఎవరికి అప్పగించాడు? తుచ్చమైన కోరిక, స్వాభావిక ధర్మానికి విరుద్ధమైన కోరికలకు అప్పగించేశాడట దేవుడే. ఎందు నిమిత్తం అప్పగించాడు? అప్పుడు 25 చదవండి. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి అందుకు. ఎందుకట? దేవుని సత్యాన్ని ఏం చేసేసారట వాళ్ళు? అసత్యానికి మార్చేశారట. సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి మానవుడు సృష్టిని పూజిస్తున్న కారణాన్ని బట్టి దేవుడే వారిని తుచ్చమైనటువంటి కోరికలకి అప్పగించారు. చూడండి, ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా లేదా సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేసింది. ఏమని? ఆడపిల్లలు పెళ్లి చేసుకోవచ్చు, మగపిల్లలు పెళ్లి చేసుకోవచ్చు. అంటే గే అండ్ లెస్బియన్స్ అట్లా మీరు ఉండొచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. కానీ బైబిల్ ఏమంది? ఇది ఏం కోరిక అంటే ఇది తుచ్చమైనటువంటి కోరిక, స్వాభావిక ధర్మానికి విరుద్ధమైనటువంటి కోరిక. స్వాభావిక ధర్మం ఏంటి? దేవుడు ఏదెను వనంలో ఒక మాట అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన సహకారిని సిద్ధపరచాలి అని. ఎందుకన్నాడు ఆ మాట? చెప్పండి, ఎందుకన్నాడు ఆ మాట అంటే నేను చెప్తాను, వినండి, టైం అవుతుంది కదా. ఎప్పుడు అన్నాడు ఆ మాట అనేది మీరు చూస్తే బైబిల్లో మీకు అర్థమైపోతుంది ఎందుకన్నాడు ఆ మాట అనేది. అంతే, మనకేమి ఎక్కడో మర్మాలు ఏమి ఉండవు. బైబిల్ చదివేటప్పుడు ఏ సందర్భంలో ఈ మాట అన్నాడు దేవుడు, ఎందుకు అని ఉంటాడు దేవుడు అని కూర్చుని మనం అట్లాగా ఆలోచిస్తూ ఉంటే వెంటనే మనకు క్లియర్ అయిపోతుందండి. ఎప్పుడన్నాడు దేవుడు? ఇప్పుడు చదువుతున్నారేంటి? పెళ్ళిళ్ళలో చదవలేదా మీరు? ఎప్పుడన్నాడమ్మా? సరే నేనే చెప్తాను, వినండి, మీకు దొరకదులే. చూడండి, దేవుడు ఆదాముని పిలిచి, ఆదామా, నీవు ఈ అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ నీ దగ్గరికి వస్తాయి, ఇప్పుడు నువ్వు వాటికి ఏం చేయాలా? పేర్లు పెట్టాలి అన్నాడు. ఇప్పుడు ఆదాము దగ్గరికి జంతువులు ఎట్లా వచ్చినాయి అని రాశాడు బైబిల్లో. ఇంతసేపు చూస్తున్నారేంటి టీచర్ గారు మీరు? చదువు, అది ఎట్లా వచ్చినాయి అంట? అక్కడే, ఆ కిందే, మీ బొట్టనవేలు దగ్గరే లేదా అక్కడ? ఏంటండి, నేను పొరపాటు చెప్తున్నానా? రప్పించను. అది ఆ మాట దాని కంటిన్యూషన్లో వచ్చింది. అయినను ఆదాముకి సాటి అయిన సహాయం అతనికి. ఎందుకు ఎప్పుడైనా ఆలోచన చేసినారా? జంతువుల పేర్లు పెడతా ఉన్నాడు ఆదాము. జంతువుల పేర్లు పెడతా ఉంటే ఆ వచనాన్ని కంటిన్యూషన్, ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ వచనంలోకి వెళ్లకుండా కంటిన్యూషన్లో అన్నాడు దేవుడు, అయినను ఆదాముకు సాటి అయిన సహకారం లేకపోయాను, కాబట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అతని గాఢ నిద్ర కలుగజేసి ఇప్పుడు అతని పక్కనెముకలో నుంచి ఒక ఎముక తీసి దాన్ని మాంసంతో పూడ్చి ఇప్పుడు ఆమెను స్త్రీగా నిర్మించాడు అనేది కంటిన్యూషన్ ప్యాసేజ్ వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకన్నాడు అంటే. నేను బైబిల్ చదివేటప్పుడు నాకు అర్థమైంది చెప్తాను. నేను బహుశా అది తప్పైనా ఒప్పైనా నేను అర్థం చేసుకున్నటువంటి దాన్ని నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ మీరు బైబిల్ అట్లా జాగ్రత్త చదివితే మీకేం అర్థమైతే అది నాకు చెప్పండి, నేను దాన్ని సరి చేసుకుంటాను, నేర్చుకుంటాను. నేనేమనుకున్నానంటే ఆదాముని పేర్లు పెట్టమన్నాడు. పేర్లు పెట్టమంటే ఇప్పుడు జతలుగా జంతువులన్నీ ఆదాము దగ్గరికి వస్తూ ఉన్నాయి, వాటికి పేరు పెడతా ఉన్నాడు. నీ పేరు
పులి, నువ్వు మగ పులివి, నువ్వు ఆడపులి. నీ పేరు సింహం, నువ్వు మగ సింహానివి, నువ్వు ఆడసింహం. నీ పేరు ఏనుగు, నువ్వు మగ ఏనుగువి, నీ పేరు నువ్వు ఆడేనుగు అని పెడతా ఉన్నాడు ఆదాము. పెడతా ఉంటే అట్లా వరుసనే పేర్లు పెడతా ఉంటే బహుశా ఆదాముకు కూడా ఆలోచన వచ్చి ఉంటుందేమో కదా, ఇక్కడ మగ పులి ఉంది, ఆడపులి ఉంది, మగ సింహం ఉంది, ఆడసింహం ఉంది, నేను ఒక్కడనే ఉన్నాను కదా అని ఆదాము ఏం చేయలేదో ఈరోజున్న పిల్లలు ఏం చేస్తున్నారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆదాము ఏం చేయలేదంటే, ఎందుకు ఆ మాట కంటిన్యూషన్ రాశాడో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆదాము ఏం చేయలేదంటే, ఏ ఆడ కుక్కనో, ఏ ఆడ పందినో, ఏ ఆడ పిల్లినో తీసుకుని ఈ జతలు ఇయ్యే, ఇదిగో ఈ ఆడ కుక్క నా జత అని ఆదాము పెట్టుకోవాల. అందుకు కంటిన్యూషన్లో దేవుడు అన్నాడు, ఆదాముకు సాటి అయిన సహకారి స్త్రీ అన్నాడు. ఇప్పుడున్న పిల్లలు చేసే తప్పేంటో నేను చెప్పనా? ఇప్పుడున్న పిల్లలు నాకు ఆదాముకి సాటి అయినటువంటి సహకారిని ఎవరు సిద్ధపరిచినారు చెప్పండి? దేవుడు సిద్ధపరిచాడు. మరి ఇప్పుడున్న పిల్లలు చేసే తప్పేంటి చెప్పండి? అందుకని ఒకసారి రీతికాని అన్నాను నేను, ఏదో పెళ్లి విషయం వస్తే, అంకుల్ మీరే చేయాలి అంకుల్ నా పెళ్ళి, మీరే చూడాలి అంకుల్ పెళ్ళి అంది. భలే దానివలే అమ్మాయి, ఈ రోజుల్లో పిల్లలు మేము చూసి చేసే అంత దాకా ఉండట్లేదు, వాళ్ళే చూసుకుంటున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు అన్నాను అమ్మాయి. లేదు అంకుల్ నేను అట్లాంటి దాన్ని కాదు అంకుల్, మీరే చూడాలి, మీరే చేయాలంది. చూద్దాం ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత నా చేత చేయించుకుంటుందో ఆమె చేసుకుంటుందో. ఈ రోజుల్లో పిల్లలు చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే, సాటి అయిన సహకారి మొట్టమొదటి వివాహ వ్యవస్థను ప్రారంభించాడు దేవుడు. ఈ సృష్టిలో మొట్టమొదటి వివాహం జరిగింది ఎవరికో తెలుసా? ఆదాము అవ్వలకే. ఇప్పుడు ఆదాముకి భార్యను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు అంటే, తన సాటి అయినటువంటి సహాయము, తన పక్కటి ఎముక కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటటువంటి ఎముక కాబట్టే ఆమెను సిద్ధపరిచి తీసుకొచ్చి దేవుడే చేసినాడు. కానీ ఇప్పుడున్న పిల్లలు చేసే తప్పేంటో తెలుసా? ఇప్పుడు ఆ వరుసన జతలుగా వస్తూ ఉన్నాయి జంతువులు, వాటిలో ఎవరొకరిని ఏం చేస్తున్నారు వీళ్ళు చూస్ చేసుకుని, ఇక ఈమె నా సాటి అయినా లేదా ఇతడే నా సాటి అయినా సహకారం. తప్పు. ఇది ఎందుకు చెప్పాను నేను ఇప్పుడు అంటే, ఆ రోజున దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించి వారి యొక్క వైవాహిక జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి వారిని ఇట్లా ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకోండి అనేది. ఏంటిది? ఇది స్వాభావికమైనటువంటి ధర్మం. ఆ రోజున మొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వలకి దేవుడే పరిశుద్ధ వివాహం చేసి వారిని జతపరిచి వారికి ఒక స్వాభావికమైనటువంటి ధర్మాన్ని నియమించాడు దేవుడు. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఏమైపోయింది చెప్పండి? స్వాభావికమైనటువంటి ధర్మానికి వ్యతిరేకమైపోయింది. అంటే దేవుడు నియమించినటువంటి వివాహ వ్యవస్థ ఒక విధంగా ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు పతనమైపోతుందండి. ఆ వార్తలు చూస్తుంటే భయమేస్తూ ఉంది. ప్రియుడితో కలిసి భర్తను చంపినటువంటి భార్య, ప్రియురాలతో కలిసి భార్యను చంపినటువంటి భర్త, ఒక ఆయన కుక్కర్లో పెడితే ఒక ఆమె ఏమో మొత్తం సిమెంటే చేసేసిందట మొత్తం. ఏంటి ఇవన్నీ? వేరే వ్యక్తితో ఉండడానికి కొరకు భర్తకు పుట్టిన పిల్లల్ని చంపేసిందట తల్లి. ఏంటి ఇవన్నీ? వివాహ వ్యవస్థ ఏమైపోతుంది చెప్పండి? పతనమైపోతూ ఉంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి, ఆ ఘనమైనటువంటి, ఆ స్వాభావికమైనటువంటి ధర్మము కలిగినటువంటి వివాహ వ్యవస్థ పతనమైపోతూ ఉంది. స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మగవాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఇలాంటి తుచ్చమైనటువంటి కోరికలు, అభిలాషలు మానవుని యొక్క జీవితంలో ఈ చివరి దినాల్లో మానవునికి రావడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, అదే చెప్పాడు 25వ వచనంలో, వారు దేవుని సత్యమును ఏం చేస్తున్నారట? ఆ సత్యానికి మార్చేస్తున్నారండి. జాగ్రత్త బిడ్డ, నువ్వు కూడా దేవుని సత్యాన్ని అసత్యానికి మారుస్తున్నావేమో జాగ్రత్త. సృష్టికర్త అయినటువంటి దేవుడిని విడిచిపెట్టి ఆ సృష్టికర్త అయిన దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి మనుష్యుల్ని ప్రేమిస్తున్నామేమో జాగ్రత్త. మనుష్యుల్ని గౌరవిస్తున్నాం, అభిమానిస్తున్నామేమో, లేకపోతే వాళ్ళని మహిమపరుస్తున్నామేమో జాగ్రత్త. అందుకనే బహుశా మనలో కూడా ఇలాంటి తుచ్చమైనటువంటి కోరిక, తుచ్చమైనటువంటి అభిలాషలు వస్తున్నాయి అంటే తప్పు కాదేమో బిడ్డ, జాగ్రత్త. మనం దేవుణ్ణి ఎరిగిన వారము, దేవుణ్ణి ఎరగని వారం కాదు. అదే మనం ఎరగని వారమైతే, ప్రభువా నన్ను క్షమించు,
నాకు తెలియక చేశానయ్యా, పొరపాటును చేశాను అంటే పాత నిబంధనలు అపరాధ పరిహారార్థ బలి, ఎవరైనా పొరపాటును చేస్తే వాళ్ళని దేవుడు అపరాధ పరిహారార్థ బలి ద్వారా వారిని ఏం చేస్తాడట, పాపం నుంచి విడిపిస్తాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎరిగిన వారం, ఎరిగి మళ్ళీ ఆయన మనం ఏం చేయకూడదు, సిలువ వేయకూడదు. తెలిసి మళ్ళీ మనం ఆయన సిలువకు అప్పగించకూడదు. కాబట్టి దేవుని సత్యాన్ని మనం ఏం చేయకూడదు చెప్పండి, అసత్యానికి మార్చకూడదు. 2, సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని పూజించకూడదు. ఇది 2వ సంగతి. 3వ సంగతి 28వ వచనం చెప్పి ముగించేస్తా. 27 కూడా చదివేశారు కదా, 28 చదవండి. మరియు వారు దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే వారిని భ్రష్ట మనస్సుకు. ఇప్పుడు 3 సంగతులు చెప్పానండి. 1, ఎవరు అప్పగించారు, దేవుడు. మొదటి దాంట్లో సంగతి దేవుడు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు, అపవిత్రతకి అప్పగించాడు. ఎవరిని అప్పగించాడు, దేవుణ్ణి తెలిసి కూడా దేవుణ్ణి మహిమపరచకుండా దేవునికి అవమానం తీసుకొచ్చిన వాళ్ళని అప్పగించాడు. 2, మళ్ళీ ఎవరు అప్పగించారు, దేవుడే అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు, తుచ్చమైనటువంటి లేదా అసహ్యమైనటువంటి లేదా దేవునికి విరోధమైనటువంటి ఆశ కోరికలకి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు, లేదా ఎవరిని అప్పగించాడు అంటే దేవుని సత్యాన్ని ఎవరైతే అసత్యముగా మార్చేస్తున్నారో, సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారో, అందుకని దేవుడే అప్పగించాడు. ఇప్పుడు 3వ దాంట్లో 28లో మళ్ళీ ఎవరు అప్పగించారు, దేవుడే అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు, భ్రష్ట మనసుకి అప్పగించాడు. ఎవరిని అప్పగించాడు, ఎంతసేపు ఆలోచిస్తారు భలే వాళ్ళే. నేను ఏం లేదు, నోట్స్ ఇదిగో ఊరికి వాళ్ళు ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం చెప్పాలని రాత్రి నుంచి టెన్షన్ పడుతున్నాను. నేను రాత్రి 1 గంట అయింది నాకు మీటింగ్ అయ్యేసరికి. గబుకి ఇవాళ ఏమో వరుసనే 10 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చి 10 రోజులు అయింది. మధ్యలో బట్టలు మా వాళ్ళు తెచ్చిస్తే ఆ బట్టలు మళ్ళీ మార్చుకున్నా. ఇదిగో ఈ బట్టలు ఇక్కడ ఉండే బట్టలు కాబట్టి వేసుకున్నా. ఇప్పుడు బట్టలు కూడా లేవు వేసుకోవడానికి, అంటే అన్నీ మాసిపోయి ఉన్నాయి. 10 రోజుల నుంచి తిరుగుతున్నాను కదా, ఇప్పుడు వీళ్ళకి ఏం మెసేజ్ అనేది నేను రెడీ రాయిలా. ఏం చెప్పాలి ప్రభా, ఏం చెప్పాలి అంటే ఊరికి అట్లా బస్సులో బైబిల్ కూడా తీయలే, బ్యాగ్లో ఉంది కదా, ఫోన్ ఓపెన్ చేస్తే ఆ రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఇదిగో ఆ వచనాలు ఊరికే చదువుతున్నా నేను అంతే. చదివి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వివరిస్తున్నాను నేను అంతే. ఎందుకు చెప్పానంటే అంతసేపు చూస్తున్నారు ఎందుకు, 28లో స్పష్టంగా ఉంది కదా అంటున్నాను అంతే, సింపుల్. ఎవరినట, తమ మనస్సులో దేవునికి ఏమి ఇవ్వలేదట, వాళ్ళు చోటు ఇవ్వలేదట. అందుకని ఎవరికి అప్పగించాడట, ఎవరు అప్పగించారట, దేవుడే. మళ్ళీ జాగ్రత్తగా వినండి. అంటే ఒక వ్యక్తిని దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించేస్తే దేవుణ్ణి దాటి వెళ్ళి అతని భ్రష్టత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చేవాడు ఎవడు కూడా లేనే అంత సమర్థుడు లేడు. కాబట్టి నేనేమంటానో తెలుసా, దేవుడు నిన్ను భ్రష్ట మనసుకు అప్పగించి నువ్వు ఒక ఆత్మీయమైనటువంటి భ్రష్టురాలిగా మారక ముందే మన మనస్సులో ఎవరికి చోటు ఇవ్వాలా, రోమాలో ఉన్న సంఘస్థులండి వాళ్ళు, దారిని పోయే దానేలు కాదు. మనం వాళ్ళని చొక్కా పట్టుకుని ఒరే నువ్వు భ్రష్టుడు అయిపోతావు రోయ్ జాగ్రత్త, నువ్వు దేవుని చోటు ఇవ్వట్లేదురా అని వాడిని కొట్టి చెప్పడానికి, సువార్త చెప్పడానికి. ఇప్పుడు కంటెక్స్ట్ చూస్తే ఎవరికి చెప్తున్నాడు పౌలు ఈ మాటలు, ఇదిగో చర్చికి, ఆదివారం వచ్చి దేవుని మందిరానికి వచ్చి ఆరాధించే సంఘానికి, ఆదివారం రోజున ప్రభు బల్లో చేయి వేసేటటువంటి విశ్వాసులకి చెప్తున్నాడు. అట్లా అయిపోయారట విశ్వాసులు చివరి దినాలకు వచ్చేసరికి. ఆరంభంలో దేవునికి చోటు ఇచ్చారట మనస్సులో, కానీ చివరికి వచ్చేసరికి వారి మనస్సుల్లో దేవునికి ఏమి ఇవ్వలేదట, చోటు ఇవ్వలేదట. అంటే నన్ను ఇట్లా అడగనివ్వండి, ఆరంభంలో దేవునికి తమ మనసులో చోటిచ్చి తర్వాతకి చివరికి వచ్చేసరికి చోటు ఇవ్వలేదు అంటే బహుశా ఏం జరిగి ఉంటుంది చెప్పండి, తక్కువని చెప్పండి. హుషారుగా సియోన్లో వాళ్ళు అంతసేపు ఆలోచిస్తారేంటి, ఏదో పెద్ద ఇవాళ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు, నీట్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినట్లుగా ఆలోచిస్తున్నారేంటో. ఇప్పుడు నా మనస్సులో దేవునికి చోటిచ్చానండి ఆరంభంలో, కొన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు నిదానంగా దేవునికి నా మనసులో నుంచి
చోటు చోటు పోయింది అనుకుందాం. అంటే ఇప్పుడు ఏం జరిగి ఉండాలి బహుశా నా మనసులో? మీ అంత తెలివి కలిగిన వాళ్ళు అసలు ఏలూరు మహాపట్నంలోనే లేరండి. అదే చెప్తున్నానుగా, లోకానికి చోటిచ్చుంటాం, పాపానికి చోటిచ్చుంటాం అని చెప్పి అన్నీ చెప్తారు కానీ అసలు నిజం బయటికి రాదు. వద్దులే, నేనే చెప్తాను. తమ్ముడు నువ్వేదో చెప్తున్నావు. కాదు, నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమయ్యేట్టు చూడండి. ఒకప్పుడు నేను రక్షించబడినప్పుడు దేవునికి ఇచ్చే చోటు మనస్సు. నిదానంగా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు నా మనసులో దేవునికి చోటు లేదు అంటే ఏం జరిగి ఉంటుంది అని అడుగుతున్నాను నేను. అంతే, అది అక్క. వెరీ గుడ్ అక్క. సైతాన్ వాడి సంగతి మనకెందుకు టీచర్ గారు? అక్క కరెక్టే చెప్పింది, యవనస్తురాలు కదా. మీరు సైతాన్ అని ఆడి సంగతి మనకెందుకు? దేవునికి చోటిచ్చి ఇప్పుడు దేవునికి చోటు లేదు అంటే ఏం జరిగిందో చెప్పనా? ఈ మీన్ టైంలో నాకెవరో ఒక మెసేజ్ పెట్టారు. ఏమని? నా మనసంతా నువ్వే అనే మెసేజ్ వచ్చింది. నిజంగానే వచ్చింది, అబద్ధం చెప్పట్లేదు నేను. నా మనసంతా నువ్వే అని పెట్టారు సిపోరా గారు. ఇంకా బాధాకరమైన సంగతి, కొంతమంది అయితే అసలు మీరు చాలా బాగుంటారు, మీరు చాలా ఇష్టమండి, మీరంటే నాకు, మీరు పాటలు బాగా పాడతారండి, మీరు వాక్యం బాగా చెప్తారండి, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటానండి అని మెసేజ్లు పెట్టిన టీచర్స్ ఉన్నారు, సండే స్కూల్ టీచర్స్. ఏం చెప్పమంటావు బిడ్డ? ప్రతి ప్రసంగంలో చెప్తున్నాను నేను. ఏమని? నన్ను ప్రభు పరిచర్యకి పిలిచాడు, ఇది నా సాక్ష్యము. నన్ను 25 సంవత్సరాల వయసులో యవన ప్రాయంలో పరిచర్య పిలిచాడు. అప్పుడు నా యవన కోరికలన్నీ చంపేసుకున్నాను, నేను నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకున్నాను. ఇక నేను నా శేష జీవితం అంతా ప్రభువుని సంతోషపెట్టే పరిచర్యే అని నేను ప్రతి ప్రసంగంలో చెబుతున్నా కూడా నువ్వు కింద నుంచి కూర్చుని నువ్వు మళ్ళీ మెసేజ్ పెట్టావంటే నేనేమనాలి చెప్పు? మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నా మనసంతా నువ్వే, ఎందుకంటే నీకు ఒళ్ళంతా కొవ్వు కాబట్టి పెట్టావు, లేకపోతే ఎందుకు పెడతావు అని ఒక పక్క నుంచి పాస్టర్ గారు అమ్మాయిలు పెట్టే, ఒక పక్క నుంచేమో విశ్వాసులు పెట్టే. ఎన్ని బాధలు అనుకున్నారు నాకు. మళ్ళీ ఏళ్లలో కొంతమంది నేను రిజెక్ట్ చేసి ఇప్పుడు ఇట్లా కొట్టినట్లుగానే కొట్టి చెప్తే అదిగో వాడే నాకు మెసేజ్ పెట్టాడని రివర్స్ నా మీద నిందలేసిన బ్యాచ్లు. అమ్మో, ఆడోళ్ళు మామూలు కాదు. నిజం, ఇవన్నీ నా జీవితంలో నేను పడి వచ్చినోడిని ఇక్కడికి. నేను దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు నన్ను పిలిచినటువంటి ఏర్పాటు నా ఎడల దేవునికి ఉంది కాబట్టే ఒక్కొక్కరిని దేవుడు పక్కకి తప్పించుకుంటూ ఈ రోజున ఇక్కడ నిలబెట్టాడు. లేకపోతే 2002వ సంవత్సరం రక్షించబడినటువంటి మొదటి 2 సంవత్సరాల్లోనే ఇన్ని మెసేజ్లకు కనుక నేను చోటిచ్చినట్లయితే ఈ రోజున నా మనసులో ఎవరుండేవాళ్ళుగా చెప్పండి? దేవుడు ఉండేవాడు కాదు. అప్పుడు ఏమైపోయేవాడిని? నేను భ్రష్టుడనైపోయి తిరిగేవాడిని, మీ మధ్యలో నిలబడి వాక్యం చెప్పి ఉండేవాడిని కానే కాదు. చాలామంది చేసే తప్పదే. అది పౌలు చెప్పినాడు, వారు తమ మనస్సులలో దేవునికి చోటు ఇవ్వలేదు అంటే ఎవరికో చోటు ఇచ్చేశారు వాళ్ళు. అది వ్యక్తి అవ్వచ్చు, లేదా అది విగ్రహం అవ్వచ్చు, లేదా అది వస్తువు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దేవుని కంటే ఎక్కువగా దాన్ని ప్రేమించారు కాబట్టే దానికి చోటు ఇచ్చారు వాళ్ళ మనస్సుల్లో. దాన్ని సీరియస్గా తీసుకున్నాడు దేవుడు. ఫోన్లే తెలియదులే, యవన పిల్లలు కదా, వాళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవుతూ ఉంటే యవన ప్రాయంలో, మనం చెప్పే కథ అది. యవన ప్రాయంలో జనరల్గా సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తారు. ఒక సర్వే ఉందట. సర్వే ప్రకారం ఒక ఆడపిల్ల కానీ ఒక మగపిల్లోడు కానీ, అంటే ఒరిజినల్ పెళ్ళి అంటే సాంప్రదాయబద్ధంగా జరిగే పెళ్ళి కంటే ముందట ఆడపిల్ల కానీ మగపిల్లోడు కానీ, ఆ సర్వే మరి నేనైతే నిజమే అనుకుంటున్నాను, మరి మీరు నిజమో కాదో చెప్పండి. ఆ సర్వే ప్రకారం పెళ్ళి జరగడానికి ముందట 7 వ్యక్తుల్ని ప్రేమిస్తారట. ఎంతమందిని? 7 వ్యక్తుల్ని. నా జీవితంలో అయితే అది నిజమేని అనిపిస్తుంది నాకు. మరి మీ జీవితం? అసలు ఏమాత్రం చెప్పని కూడా చెప్పరు మీరు, అంత తెలియగలిగిన వాళ్ళు. చెప్పొద్దులే నాకు, కానీ అది కామన్ అనుకుంటాం. కానీ మనం అనుకుంటాం అట్లా అని, కానీ దేవుడు దాన్ని ఏం చేసినాడు తెలుసా? సీరియస్గా తీసుకున్నాడు. అందుకని ఆయన పేరే ఏం పేరు? ఈజ్ ద గాడ్ ఆఫ్ జెలస్ గాడ్. రోషము కలిగినటువంటి దేవుడు. నీ మనస్సులో దేవునికి తప్ప
ఇంకెవ్వరికీ కూడా చోటు ఇవ్వడానికి ఆయన ఒప్పుకునేవాడు కానే కాదు. వారి మనస్సుల్లో దేవునికి చోటు ఇవ్వలేదట, భ్రష్ట మనసుకు అప్పగించేసినాడు, భ్రష్టులైపోయినారు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మరి దానియేలుని గురించి మనం చదువుకున్నాం, అంతకుముందు మనం లాస్ట్ ఇయర్లో మెడిటేట్ చేసాం. దానియేలుని ఏమన్నాడు దేవుడు? నువ్వు నాకు బహు ప్రియుడు అన్నాడు. దానియేలుని ఎందుకు బహు ప్రియుడయ్యాడు? అదే 10వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటుంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, దానియేలు నీవు తెలుసుకొనున్నట్లు నీ మనస్సును దేవునికి అప్పగించిన నాట నుండి అని రాయబడి. అంటే ఇప్పుడు ఆ వచనం ప్రకారం దానియేలు తన మనస్సుని ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడండి. ఇప్పుడు చెప్పండి, ఆ 10వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు అన్నాడు, దేవుడు దానియేలు నువ్వు నాకు బహు ప్రియుడవయ్యా అన్నాడు. ఇప్పుడు దానియేలు దేవునికి బహుప్రియుడు ఎట్లా అయ్యాడు చెప్పండి? ఎందుకయ్యాడు దానియేలు దేవునికి బహుప్రియుడు? తన మనస్సులో దేవునికి చోటిచ్చాడు, లేదా తన మనస్సును దేవునికి అప్పగించాడు. కాబట్టి దానియేలు దేవునికి ఏమయ్యాడు? ప్రియుడయ్యాడు. ఇప్పుడు నువ్వెవరికి ప్రియుడివి? మరి నువ్వెవరికి ప్రియురాలివి అంటే సింపుల్, నీ మనస్సు ఎవరికి అప్పగించావో ఆ వ్యక్తికి నువ్వేమవుతావు చెప్పు? ప్రియుడు అవుతావు. నీ మనస్సుకి ఎవరికి అప్పగించావో ఆ వ్యక్తికి నువ్వు ప్రియురాలు అవుతావు, అంతే. కానీ దానియేలు తన మనస్సును దేవునికి అప్పగించాడు కాబట్టి దానియేలు దేవునికి బహు ప్రియుడయ్యా. జాగ్రత్త యవ్వన పిల్లలారా, నీ మనస్సులో దేవునికి తప్ప ఎవ్వరికి కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి? చోటు ఇవ్వకూడదు. ఎంత చక్కగా రాశాడు చూడండి అక్కడ. దానియేలు తన మనస్సుని దేవునికి ఎందుకు రాసి ఉంటాడు? ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఇట్లా ఆలోచించా చదివేటప్పుడు, ఎందుకు రాశాడు ఈ మాట, రాయకపోతే ఏమయ్యేది అని ఆలోచిస్తే అప్పుడు నాకేం అర్థమైందంటే, దానియేలు బహుశా మనకులాంటి యవ్వనస్తుడే కదా. దానియేలు కూడా చాలా హైట్, పర్సనాలిటీ, మంచి 6 ప్యాక్ బాడీ, చక్కగా చూడటానికి అందంగా ఉన్నటువంటి యవ్వనస్తుడే కదా. ఇప్పుడున్న మనకే ఇన్ని మెసేజ్లు వస్తూ ఉంటే ఆ రోజున దానియేలుకు కూడా ఏమొచ్చి ఉండాలి? బహుశా మెసేజ్లు వచ్చి ఉంటాయి ఏమో. డైరెక్ట్గా అడిగారేమో, దానియేలు నువ్వు చాలా బాగుంటావు దానియేలు, నువ్వంటే నాకు చాలా ఇష్టం దానియేలు, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను దానియేలు, ఐ లవ్ యూ దానియేలు అని ఉంటారా? అని ఉండరా? ఎవరైనా ఆడపిల్లలు చెప్పండి అనే ఉంటారు కదా. అప్పుడు దానియేలు ఏమన్నాడు? అవునా, నీ ఫోన్ నెంబర్ ఎంత చెప్పు, మనం సాయంత్రం నుంచి ఏం చేద్దాం, ఇక వాట్సాప్ చాటింగ్లు, అవసరమైతే అప్పుడప్పుడు మనం వీడియో కాల్స్ కూడా మాట్లాడుకుందాం అంటాం ఇప్పుడైతే. అప్పుడు దానియేలు ఏమని ఉంటాడు? బహుశా, సారీ సిస్టర్, నువ్వు కొంచెం లేట్ అయిపోయావు, ఆల్రెడీ నా మనస్సు దేవునికి అప్పగించేశాను. ఇప్పుడు నా మనసులో ఏం లేదు? దేర్ ఈస్ నో ప్లేస్ ఫర్ యూ. నా మనస్సులో నీకు చోటు ఇవ్వడానికి లేదు. నా మనస్సులో ఆల్రెడీ ఎవరున్నారు? దేవుడు. నా మనస్సును దేవునికి అప్పగించేశాను, సారీ అని ఉంటాడు. అందుకని దానియేలు గురించి దేవుడు ఏమన్నాడు చెప్పండి? బహుప్రియుడు అన్నాడు. ఇప్పుడు పిల్లలు వెంటనే ఏం చేస్తాం? వెంటనే ఇదిగో నా నెంబర్, ఇది నీ నెంబర్ ఎంత, ఫీడ్ చేసేసి మై లవ్ అని ఒక ఫీడ్ చేసేసి, ఇక పని పాట ఏం లేకుండా చాటింగ్లు, వాట్సాప్లు, అబ్బో ఎమోజీలు, ఫోటోలు, ఇదే కదా. అందుకని మనమేమవుతున్నాము? అంతే. చెప్పడానికి ఏం బాధపడుతున్నారు? గట్టిగా చెప్పండి. మనమేమవుతున్నాము? భ్రష్టులు అవుతున్నాం. దానియేలు ఏమయ్యాడు? బలలో చేయివేసే ముందు పరీక్ష చేసుకో. ఏ ప్రభు నీకోసం ప్రాణం పెట్టునంతగా ప్రేమించిన ప్రభు యొక్క శరీరం అది. అంత ప్రేమించిన ప్రభువుగా నీ మనసులో చోటిచ్చి ప్రభు ప్రాణప్రియుడిగా ఉన్నావా, లేకపోతే ఆ దేవునికి చోటు ఇవ్వకుండా వేరెవరికో ఇచ్చి భ్రష్టుడిగా మారిపోతున్నావో అని పరీక్ష చేసుకో. నీ మనసులో దేవునికి చోటిచ్చి నీ మనసును దేవునికి అప్పగించుకుంటే దానియేలు వలె నువ్వు కూడా దేవునికి బహుప్రియుడు అవుతావు, బహుప్రియమైన కుమార్తె అవుతావు. అలా కాకుండా నీ మనస్సులో దేవునికి కాకుండా వేరెవరికైనా చోటిస్తే మనం ఏమైపోతాం తెలుసా? భ్రష్టులు. మీ భార్యల్ని ప్రేమించండి, మీతో ఉన్నటువంటి సాటి అయిన సహకారులను ప్రేమించండి, తప్పులేదు. ఎందుకంటే దేవుడే మీ ఇద్దరిని జతపరిచాడు, దేవుడే వివాహ వ్యవస్థను ప్రారంభించాడు, తప్పులేదు. కానీ దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడంటే నీ మనస్సులో
దేవునికి తప్ప ఎవ్వరికి కూడా ఏమి ఇవ్వకూడదు. నువ్వు చేసిన అమ్మాయే కదా ప్రభువా, నువ్వు ఇచ్చిన అమ్మాయే కదా, ఆ అమ్మాయికి కూడా చోటిస్తే తప్పేంటి అంటే తప్పే అంటాడు. దానికి ఉదాహరణ చెప్పనా? ఎహెజ్కేలు అన్నాడు దేవుడు, ఎహెజ్కేలు రేపు సాయంత్రం ఈ పాటికి నీ భార్యను చంపేస్తాను నేను అన్నాడు. చంపేశాడు లేదా? చచ్చిపోయింది ఎహెజ్కేలు భార్య. ఆ ఎహెజ్కేలు గ్రంథం అంతా మీరు చూస్తే అక్కడ దాంట్లో ఏముంటుందో తెలుసా? వాళ్ళట దేవుని కంటే ఎక్కువగా అన్నిటిని ఏం చేశారంట? వాళ్ళు ప్రేమించారు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడంతే. కాబట్టి నీ మనస్సులో ఎవరికి చోటు ఇవ్వాలా? దేవునికే ఉండాల చోటు, అంతే. ఇంకా మిగతా వేరే వ్యవహారాలు ఉన్నాయా? సహోదరులా వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని ప్రేమించు, వాళ్ళ అవసరతలో సహాయం చేయి, వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదరించు, పలకరించు, అన్నీ చెయ్యి. కానీ మనస్సులో మాత్రం వాళ్ళని ఏం చేయకూడదు. ఎందుకని? నేను అందుకని చాలాసార్లు చెప్తాను మీకు, మనస్సు హృదయం ఈ రెండిట్లో ఏది ప్రమాదము? మనస్సే ప్రమాదం. గాలి కంటే వేగంగా వెళ్ళగలిగింది ఏది? మనస్సు. మహాజ్ఞాని సొలొమోను మీరంటే 7గురికే, సొలొమోను ఎంతమందికి ఇచ్చాడు మనస్సు? తన మనసులో చోటు ఎంతమందికి ఇచ్చాడు? 1000 మందికి ఇచ్చాడు. 700 అఫీషియల్, 300 అన్అఫీషియల్, 700 లీగల్, 300 ఇల్లీగల్. 1000 మందికి ఇచ్చాడు తన మనసులో చోటు. చివరికి ఏమయ్యాడు చెప్పండి? సొలొమోనుకున్న బిరుదు, హీ ఈజ్ ద వైజెస్ట్ కింగ్ ఇన్ ద యూనివర్స్. షేబాదేశపు రాణి ఆశ్చర్యపోయింది, ఇంత జ్ఞానం కలిగినోడు ఆ సొలొమోన్ అని. కానీ లాస్ట్కి వచ్చేసరికి భ్రష్టుడైపోయాడు సొలొమోన్. శాంసన్ ఆరంభంలో చాలా ఆత్మీయుడు. ఒక అమ్మాయి స్నేహం అతన్ని ఏం చేసింది? భ్రష్టుణ్ణి చేసింది. దలీలా. మీకు తెలుసా ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రేమికులు ఎవరు? ఇప్పుడు పిల్లలకి తెలియదు, మా రోజుల్లో వాళ్ళకి తెలుసు, సినిమా కూడా ఉంది. గొప్ప ప్రేమికులు ఎవరు? లైలా, మజ్ను. లైలా ఎవరో తెలుసా? ఆమె పేరేంటి? మీరు తెలుగులో చదివేటప్పుడు దలీలా అని చదువుతారు. దాని అసలు ప్రొనౌన్సేషన్ ఏంటో తెలుసా? ద లైలా. ఆ లైలా మోజులో పడ్డాడు మజ్ను. ఏమయ్యాడు? చివరికి భ్రష్టుడయ్యాడు. జాగ్రత్త బిడ్డ. ఎక్కడ డివేట్ అయ్యాను నేను? ఏదో చెప్తూ పక్కకి తప్పుకున్నాను నేను. సరే, మన మనస్సులో దేవునికి తప్ప వేరే ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకని చెప్తున్నాను? నీ వాళ్ళ మనస్సుల్లో సంసోను భ్రష్టుడు అవడానికి తన మనస్సులో దలీలాకు చోటిచ్చాడు. ఇంకోళ్ళు ఎవరి గురించి చెప్పాను? సొలొమోను భ్రష్టుడు అవడానికి తన మనస్సులో 1000 మందికి చోటిచ్చాడు. చివరికి సొలొమోను గురించి ఏమని రాయబడిందో తెలుసా? అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అని రాయబడింది. చదవలేదా మీరు బైబిలు? మధ్యాహ్నం తీసి చెప్పండి నాకు, అది ఎక్కడుందన్నమాట. సొలొమోను భార్యలు సొలొమోను హృదయాన్ని ఏం చేశారట? తిప్పేశారు. ఎటు నుంచి ఎటు తిప్పారో తెలుసా? యెరూషలేములో దేవాలయం కట్టాడు సొలొమోను, అంత పెద్ద దేవాలయం కట్టాడు సొలొమోను. చివరికి వచ్చేసరికి వాళ్ళ భార్యలందరూ ఒక ఆమెకి కెమోషి దేవతకి మందిరం కట్టాడు, ఒక ఆమెకి అష్టారోతు దేవతకి మందిరం కట్టాడు. వాళ్ళకు కూడా ఏం చేసినాడు? గుడులు కట్టాడు. అంటే అట్లా కట్టేటట్లుగా వాళ్ళ భార్యలు తన మనస్సును ఏం చేశారంటే చెప్పండి? అందుకు చోటు ఇవ్వకూడదు. నువ్వు ఎవరికి చోటు ఇచ్చినా వాళ్ళు నీ మనస్సుని దేవుని మీద నుంచి ఏం చేస్తారో తెలుసా? త్రిప్పేస్తారు. జాగ్రత్త. ఎవరిని తిప్పారు? వైజెస్ట్ కింగ్ ఇన్ ద యూనివర్స్. ఈ రోజుకి జనరల్ నాలెడ్జ్లో క్వశ్చన్ వస్తుంది. అది ఈ రోజుకి మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఈ రోజుకి జనరల్ నాలెడ్జ్లో అదొక బిట్ వస్తుంది. హూ ఈజ్ ద వైజెస్ట్ కింగ్ ఇన్ ద యూనివర్స్ అంటే కింగ్ సాల్మన్. అంత మహా గొప్ప జ్ఞానం కలిగినటువంటి సొలొమోను మనస్సునే తిప్పేశారు. అంటే నీ మనసు తిప్పడం పెద్ద పనిగానే కా. అంటే నీ మనసు ఎట్లా తిప్పుతారంటే, ఇప్పుడు రోజు దేవుని మందిరానికి వస్తున్నావు అనుకో, నీ మనసుని తిప్పి ఆదివారం రోజున మీ ఊర్లో ఏం థియేటర్లు ఉన్నాయో నాకు తెలియదు, ఆ పేరు చెప్పుకుని ఆ థియేటర్లో కూర్చోబెడతారు నిన్ను. జాగ్రత్త బిడ్డ.
లేదన్నా నేను చాలా స్ట్రిక్ట్ అన్నా, నేను చాలా నిప్పన్నా అన్నావు అనుకో, నువ్వు నిప్పో తుప్పో ఇటు పక్కన సొలొమోను పెట్టుకో చాలంతే. సొలొమోన్ అంత నిప్పులాంటోడే ఏమైపోయినాడు? తుప్పయ్యాడు. నీవు నేను అవడం పెద్ద పని ఏం కాదు. కాబట్టి జాగ్రత్త అండి. దీని నుంచి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ప్రతి విశ్వాసి, వాడు సండే స్కూలోడైనా, యవ్వనస్తుడైనా, పెద్దవాళ్ళైనా, ముసలోళ్ళైనా, ప్రతి విశ్వాసి, ప్రభుబలలో చేయివేసే ప్రతి విశ్వాసి కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ మనస్సులో దేవునికి తప్ప వేరెవ్వరికి కూడా చోటు ఇవ్వకూడదు అంతే. ఎందుకంటే దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. ఇచ్చావా? ఎవరు అప్పగించారు? దేవుడే. ఎవరికి అప్పగించాడు? భ్రష్టత్వానికి. భ్రష్టులం అయిపోతాం మనం. ఆత్మీయమైనటువంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శాంసన్ అండ్ సాల్మన్. కాబట్టి జాగ్రత్త పడదాం. ఇప్పుడు సంసోను, సాల్మన్ జీవితాలను చూసి నువ్వు బుద్ధిమంతుడు అయితే నువ్వేం చేయాలా? జాగ్రత్త పడతావు. ఓకేనా? కాబట్టి 3 విషయాల్లో మన జీవితం ఎట్లా ఉందో పరీక్షించుకుని సరి చేసుకుని అలాగ చేసి ఆ రొట్టెని దీని పాత్రలోనిది త్రాగుదాం. అట్టి వివేచన ప్రభు మనకు దయచేయనుగాక. ఆమె తళ్ళ వంచుదాం, కళ్ళు మూసుకుందాం.